నమస్తేనండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పాలకూరల తోటకూర మొలిచింది, అది తీసుకుంటా. ఇక చూడండి, ఇంట్లో పాలకూర కోసుకున్నా నేను. మొత్తం తోటకూర మొలిచింది. పాలకూర కూడా మస్తు ఉంది కదా అని నేను ఇంకా ఉండనని వదిలేసిన. ఇంతవరకు తీసింటే దీనికి గాలి కొట్టి పెద్దగా అవుతుండే, కానీ పాలకూర మస్తు ఉంది నా దగ్గర. అందుకే ఆగిన మీకు చూపిద్దామని. ఎంతగానం వచ్చింది చూడండి. నేను పోసింది పాలకూర, వచ్చింది తోటకూర. పాలకూర కూడా ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది మాత్రం చాలా వచ్చేస్తుంది, అసలు ఏ ఆకుకూర వేసినా ఇది వస్తుంది ఇట్లా. ఇప్పుడు చూపిస్తా, మొత్తం ఇదంతా తీస్తా నేను. తోటకూర మొత్తం తీసుకుందాము. ఇంతకు ముందే తీసేది ఉండే, కానీ నాతో తోటకూర పాలకూర మస్తు ఉంది కదా, ఇది నిదానంగా తీసుకుందాంలే అని వదిలేసిన. ఫస్ట్ వస్తుంది తోటకూర మాత్రం. నేను మెంతి కూర వేసినప్పుడు కూడా ఇంకా తోటకూర ఇడిచిపెడితే ఎట్లా వచ్చిందో చూసింటారు కదా మీరు. నేను వేయకుండానే వచ్చింది అది కూడా. చూడండి, ఇది కూడా ఎంత ఫ్రెష్గా మంచిగా ఉంది చూడండి. చూడండి, పాలకూరలా తోటకూర మొలిచింది కదా. ఇది ఎట్లా వస్తుంది అంటే, ఇత్తులు నేను ఇత్తనాలు తయారు చేసుకుంటా కదా, ఇగో ఇట్లా పాలకూర ఇత్తనాలు తయారు చేసుకున్నట్లు ఇవి కూడా ఇడిచిపెడతా కదా, ఇంకా గాలికి వచ్చి పడతాయి అన్నట్లు. ఎక్కువ ఇవి గాలికి వచ్చి పడతాయి తోటకూర విత్తనాలు, అందుకు మొలుస్తుంది అన్నట్లు. ఏ కుండీలైనా మొలుస్తుంది, అవి గాలికి వస్తాయి కదా అట్లా. ఒక్క కూర ఒక్కటి పోస్తే 2 ఆకుకూరలు వచ్చినాయి చూడండి. చూడండి ఎంత బాగుంది, ఫ్రెష్గా చూడు. నాకు పోసింది ఇంత మంచిగా రాదు, ఉట్టిగా మొలిచింది మాత్రం ఇంత మంచిగా వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా చూస్తుంటే. ఇంకా మనం ఇది తీసుకున్నామంటే ఇప్పుడు గాలి కొడుతుంది కదా మంచిగా, ఇక పాలకూర కూడా మంచిగా వస్తుంది. ఆడాడ కలుపు మొక్కలు కూడా ఉన్నాయి, తీసేసుకుంటా. అవన్నీ తీసేసుకొని ఇంకా పాలకూర నిడిచిపెట్టినంటే అది గాలి కొడుతుంది మంచిగా దానికి. ఇగోండి పాలకూర చూడండి, మొత్తం తీసినాక చూపిస్తా. ఎందుకు ఇట్లా వస్తుంది అంటే, మనం ఇంత మంచి మంచి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇట్లా వస్తుంది. కిచెన్ వేస్ట్ అనుకుంటాం, అది వేస్ట్గా పడేసాం, కానీ దాని నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు. అసలు పడేయకండి మీరు. ఉల్లిగడ్డ పొట్టు కానీ, ఈ పచ్చిమిరపకాయల తొడిమేలైనా కూడా పడేయండి. నేనైతే అసలుకి ఏది బయటికి పడేయను అసలు. కంపోస్ట్ చేయడానికి మీకు మనకు ఓపిక లేకపోయినా అవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజులకు ఇంత అవుతుంది. అది ఒక తొట్టిలో వేసి కొంచెం మట్ట వేసుకొని ఒక చెట్టు పెట్టుకున్నామంటే మనకు మంచిగా వచ్చేస్తుంది. పెద్ద రిస్క్ కూడా ఏం లేదు. వేస్ట్ ఎందుకు పడేస్తారు? నాకైతే ఏడన్నా పండ్ల తొక్కలు అవన్నీ కనిపిస్తే చాలా బాధ అనిపిస్తుంది అసలు. అయ్యో వేస్ట్గా పోతున్నాయి కదా అనిపిస్తుంది అసలు. ఆకుకూరలకైతే ఎక్కువ కష్టం కూడా ఏముండదు, తొందరగా వచ్చేస్తాయి. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడు స్టార్ట్ చేసినాక వేరే కూరగాయలు పెట్టుకోండి. ఒక వారం రోజులు అయినాయి అంటే మనకు ఆకుకూరలు చేతికి వచ్చేస్తాయి మంచిగా. అసలు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎట్లా ఉంది, చూడండి బాగుంది కదా. ఇందులో కలుపు మొక్కలు ఉన్నాయి, ఒకసారి ఇక్కడ ఇగో ఇవన్నీ మనము తీసేసుకోవాలి. వేరే పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి కదా. చూడండి, ఇది గంగవాయిల కూర లాగానే ఉంటుంది, కానీ గంగవాయిల కూర కాదు. మీరు వాడుకునేది ఇట్లా ఇగో గంగవాయిల కూర ఇట్లా ఉంటుంది. దీనికి తేడా ఇట్లా ఉంటుంది. కొంతమంది గంగవాయిల కూరనే అంటుండ్రు వచ్చి నా దగ్గరికి వచ్చి, కానీ కాదు, నేను తీసేస్తా. ఇది ఇట్లా ఉంటుంది గంగవాయిల కూర. ఆకు మందం ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కాడ కూడా తెల్లగా ఉంటుంది. దీనిదేమో ఎర్రగా ఉంటుంది. చూడండి, అది సేమ్ అనిపిస్తుంది కానీ కాదు. ఈ గడ్డి మొత్తం మా వారు తీస్తాడు, వచ్చి నీళ్ళు పడతాడు, వచ్చి చాలా హెల్ప్ చేస్తాడు. మా బాబుతో నేను పొద్దుసన అలసిపోతా కదా, నేను సాయంత్రం వస్తాడు కదా, వచ్చినాక నీళ్ళు పోసినవా అని అడుగుతాడు చెట్లకు. పోస్తేనేమో పోసిన అని చెప్తా, పోయకుంటే ఎంబడే ఎంత అలసిపోయి వచ్చినా పైకి వస్తాడు, పైకి వచ్చి నీళ్ళు పోస్తాడు బాగా.
బాగా సపోర్ట్ చేస్తాడు నాకైతే. మేము బయటికి వెళ్తాం కదా మా బాబుని తీసుకొని సాయంత్రం గిట్లంగా, ఏందన్నా ఈ కుండీలు కనిపిస్తాయి కదా, కనిపిస్తే మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంటికాడ దింపి మళ్ళీ పోయి తీసుకొస్తాడు. ఏడ కనిపించినా తీసుకొస్తాడు. షాపులలో కూడా తను తెస్తాడు అడిగి. ఎరువులు కానీ అవన్నీ ఆయననే తెస్తాడు. బాగా హెల్ప్ చేస్తాడు నాకు. తోటకూర వేరే మొక్క, కలుపు మొక్కలు అన్నీ తీసేసుకున్నాం కదా. ఇక్కడ లేదు కదా పాలకూర. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఒత్తుగా ఉంది కదా, ఇట్లా ఏర్లతో ఇట్లా మెల్లగా తీసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా లేదు కదా, ఇంకొకతో ఒత్తు ఉన్నతోని ఎక్కువ ఉంది కదా ఇక్కడ కొంచెము, ఇట్లా తీసుకొని ఒక ఆఖరి చెట్టు మొలిచింది, ఇత్తులు పడ్డాయేమో, మొలిచింది. కొంచెం పెద్దగా అయినాక తీసి వేరే కుండీలో పెట్టుకుంటా నేను. ఇప్పుడు మాత్రం ఏం తీయను. ఇక్కడ కూడా దొండ చెట్టు మొలిచినట్టుంది, పెద్దగా అయినాక కొంచెం తెలుస్తుంది. ఇది కూడా ఇడిచిపెట్టిన, ఇది మాత్రం ఇది గాలి కొట్టి మంచిగా అవుతుంది. ఇట్లా మనం లేనితోని వేరే ఉన్నతోని తీసి వేరేతోని పెట్టుకోవాలి మనము. ఇంకా నీళ్ళు పోసేసుకుంటే ఇది మంచిగా అవుతుంది గాలి కొట్టి. చూడండి ఎంత బాగుంది, ఫ్రెష్గా ఉంది కదా. ఇది కూడా మంచిగా అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.